మగాడంటే మటన్ పీస్ అనుకున్నావా? నీ కూతురేమో కన్ను కొడుతుంది, నువ్వేమో సావ కొడతావు. నీ కూతురేమో డార్లింగ్ అంటుంది, నువ్వేమో దుబాయ్ అంటావు. ఇందాక నేను చూస్తున్నాను, దాని పక్కన దాని మొగుడున్నాడు, దీని పక్కన దీని మొగుడున్నాడు. నీ మొగుడు ఎక్కడున్నాడు? ఉన్నాడా పోయాడా? పోలేదు సార్, పోయేలా చేసింది ఇది. ఓహో, అంటే అప్పటి నుంచే సాటి మగాడికి అన్యాయం జరుగుతుందన్నమాట. ఎస్ఐ గారు, మీరేదో తేడాగా ఉన్నారు. మీరు ఇలాగే మాట్లాడితే నేను మీకు పై ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తావా? ఏమైనా కంప్లైంట్ చేస్తా? అప్పారావుని అనామకుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసి తన ఆస్తంతా కొట్టేశారని మీపైనే కేసు పెట్టడానికి ఎన్ని సెక్షన్లు ఉన్నాయో తెలుసా? తన ఆస్తి కాజేసినందుకు సెక్షన్ 365A, కట్టుకున్న మొగుడి మీద హత్యానేరం చేసినందుకు సెక్షన్ 375A, అల్లుడి మీద యాసిడ్ పోసినందుకు ఆ అత్త పైన సెక్షన్ 301A. అదేంటి అని అడగడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు, అత్తా కూతురు కలిసి పోలీస్ ఆఫీసర్ని చంపడానికి ట్రై చేసినందుకు 303B. అయ్యో, ఏంటండి ఇన్ని సెక్షన్లు? నేనెప్పుడు చంపడానికి ప్రయత్నం చేశాను? ఇదంతా మోసం. మోసమా? కానిస్టేబుల్, పిచ్చి పిచ్చి వేషాలిస్తే మీ ఇద్దరిని పోట్లు కింద నరికి చంపేసి మూడో వ్యక్తికి తెలియకుండా నట్టింట్లో పూడ్చిపెడతా. అమ్మా, సూపర్. చూడ్డానికి అడుక్కు తినే వాళ్ళ ఉన్నావు. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా. 3 అంకెలు లెక్క పెట్టేసరికి వెళ్ళకపోతే నీ మొహం మీద యాసిడ్ పోస్తా. ఏంటి సార్, ఇప్పుడే కదా అన్నాను. ఎప్పుడు ఎడిటింగ్ చేశారు, ఎప్పుడు ఆర్ఆర్ వేశారు? ఇంత స్పీడ్ ఉన్నారండి సార్. ఇది కోర్టులో చూపించాననుకో, మీ తల్లి కూతుళ్ళు ఇద్దరికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో తెలుసా? ఎస్ఐ గారు, నా భార్య జైలుకి వెళ్తే నేను కాపురం చేసుకోలేను. మానవతా దృక్పథంతో ఈ ఒక్కసారికి నా ముద్దుల భార్యను వదిలేయండి. కావాలంటే మా అత్తను తీసుకెళ్ళండి. చూసావా సాటి మగాడి ఆ సానుభూతి చూసావా? నీ కూతురు వల్ల నాశనం అయిపోయినా ఇంకా సొల్లు కార్చుకుంటున్నాడే, అది మగాడంటే. ఒక ఆడది చూసిందనో, ఒక ఆడది నవ్విందనో జీవితం నాశనం చేసుకున్న మగాడు ఉన్నాడే గాని, ఒక మగాడు చూడడం వల్ల, ఒక మగాడు నవ్వడం వల్ల ఒక్క ఆడదైనా రోడ్డు మీదకి వచ్చిందా? ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ఆడదాని కోసం జీవితం నాశనం చేసుకున్న మగాళ్ళు ఉన్నారే కానీ, మగాడి కోసం ఒక్క ఆడదైనా జీవితం నాశనం చేసుకుందా? సాటి మగాడికి అన్యాయం జరుగుతుందంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అప్పారావు సార్, నీ భార్య చేత కాపురం చేయిస్తానని చెప్పాను కదా, నా మాట నిలబెట్టుకుంటాను. సార్, తీసుకెళ్ళవా? అవసరమైతే ఇక్కడే ఉండి కాపురం చేయిస్తాను. నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళు. అరే సార్, నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు. సాటి మగాడికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నాకెలాగో అదృష్టం లేదు. మీరైనా ఎంజాయ్ చేయండి. వెళ్ళండి అయ్యా. అలాగే సార్, వెళ్ళండి. మౌని, లెట్స్ వి ఎంజాయ్. కమ్రా, నడవే, పద మన బెడ్రూమ్ లో కదా. అయ్యో అమ్మయ్యా. ఎస్ఐ గారు, మీకు దండం పెడతాను. మీకేం కావాలో చెప్పండి, నా కూతుర్ని వదిలిపెట్టండి. కమోష్ కమోష్ కమోష్. నీ మొగుడుతో నువ్వు ఎలాగూ కాపురం చేయట్లేదు, దాని మొగుడుతోనైనా దాన్ని కాపురం చేయనివా? వాడి దాని మొగుడు కాదండి. వాడే మొగుడు. నేను ఫిక్స్ అయ్యాను. ఈ లేటి వయసులో వాడి ప్రేమను చూసి ఎంకరేజ్ చేయాలని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను.